ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారు పాండవ సైన్యంతో భీష్మాచార్యుల వారు కౌరవ సర్వసైన్యాధిపతిగా ఆయన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకున్నాం. ఈ సమయంలో ఏమైందంటే యుద్ధ ప్రాంతం చూడడానికి కర్ణుడు రథం మీద వచ్చాడు. భీష్ముడు ఉన్నంతకాలం కర్ణుడు తాను కానీ తన బంధువులు కానీ సోదరులు కానీ ఎవ్వరూ యుద్ధ సమయంలో ఎటువంటి సహకారము అందించమని ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు కూడా యుద్ధ ప్రారంభంలో దుర్యోధనుడితోటి కర్ణుని యొక్క ఏ విధమైన సహకారము నాకు అవసరం లేదని చెప్పాడు. అయినప్పటికీ యుద్ధ ప్రారంభంలో ఇరువైపుల సైన్యము మోహరించిన సమయంలో రణభూమిని తిలకించడానికి వచ్చిన కర్ణుని కృష్ణ పరమాత్మ చూసి దగ్గరకు పిలిచి, నువ్వు భీష్ముడి మీద కోపంతో యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసింది. భీష్ముడు పడిపోయే వరకు అటువైపు యుద్ధం చేయవు కాబట్టి అంతవరకు మా వైపును యుద్ధం చేయి. భీష్ముడు పడిపోయిన తర్వాత అటువైపుకి వెళ్ళిపోదు గాని అన్నాడు. ఆయన చమత్కారం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇందులో ఈయనకి కర్ణుడు తన వెంపుకు వచ్చినందువల్ల, అంటే పాండవుల వెంపు వచ్చినందువల్ల పాండవులు గెలుస్తారన్న ఆశ కాదు. కర్ణుడి యొక్క విశ్వాసాన్ని ఆయన ఎంత ఆ రాజు అంటే దుర్యోధనుడి స్నేహం వల్ల ఆయన మీద ఎంత భక్తితో విశ్వాసంతో ఉన్నాడు అనేది మనకు ఒక్కసారి నిరూపణ చేయాలని, ఆయన యొక్క శీల వైభవాన్ని నిరూపణ చేస్తూ ఉండేందుకే ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, నాకు కోపం వచ్చి భీష్ముడు పడిపోయే వరకు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవం. దుర్యోధనుడు నాకు ప్రాణమిత్రుడు. ఆయనకు నేను ఏనాడో నా ప్రాణాన్ని సమర్పించి ఉన్నాను. ఆ కారణం చేత ఏ పక్షంలోనూ చేరను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని కేవలం దుర్యోధను పక్షంలోనే యుద్ధం చేస్తాను అన్నాడు. ధర్మరాజు కౌరవ పక్షం వంక చూసి, మీలో ఎవరైనా మా పక్షంలోకి వచ్చి చేరాలనుకుంటే హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాను. అలా వచ్చిన వారిని నా తోడ పుట్టిన వారిని చూసినంత ప్రేమతో చూస్తాను. వద్దామని అనుకున్న వాళ్ళు ఈవల పక్షంలోకి వచ్చేయమని చెప్పాడు. అంటే ఎవరైనా సరే కౌరవ పక్షం నుంచి పాండవ పక్షంలోకి వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేయండి అని చెప్పారు. అలా వస్తారా అండి అంటే వస్తారు. గతి లేక కౌరవుల వెంప ఉన్నవాళ్ళు, శత్రు సైన్యం వెంప ఉన్నవాళ్ళు ఇటు పక్కకు వచ్చి ధర్మంగా ఉన్న వాళ్ళతోటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించినా పర్వాలేదు, స్వర్గానికి వెళ్ళిపోతాం, ఇక మోక్షం చెందుతాం అనుకునే వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది. అందుకనే ధర్మరాజు గారు ఆ రకంగా పిలిచారు. అది విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుకి ఒక వైశ్య భార్య వలన జన్మించిన కుమారుడు యుయుత్సుడు చాలా సంతోషంగా ఈవుల పక్షంలో చేరుతానని వైభవాన్ని ధర్మనిష్టను మెచ్చుకుంటూ వచ్చి చేరాడు. పాండవుల సద్గుణాలని కీర్తించాడు. సవతి బిడ్డలతో సామరస్యంగా ఉండలేకపోతున్న దుర్యోధనుని దుష్ప్రవర్తనను ఖండించాడు. యుయుత్సుడు వచ్చినందుకు సంతోషించిన ధర్మరాజు చేయవలసిన మర్యాదలన్నీ చేసి మన్నించాడు. రాజకీయాలలో పార్టీలు మారిపోయినట్టుగా. కాబట్టి ఈ రకంగా వచ్చిన తర్వాత యుయుత్సుడు యుద్ధం ప్రారంభమైంది. కృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని, అర్జునుడి దేవదత్తాన్ని, ధర్మరాజు అనంత విజయము అనేటటువంటి శంఖాన్ని, భీముడు పౌండ్రం అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోషము, మణిపుష్పకము అనేటటువంటి శంఖాలని పూరించాడు. ఇటువంటి విషయాలు మనం కొంచెం ఒక పుస్తకంలో నోట్ చేసుకుని ఉంచుకోవాలి. ఏంటి, కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడిది దేవదత్తము, ఇలాంటివి నోట్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా కొన్ని ప్రశ్నలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చెప్పామనుకోండి, అవేమీ బహుమతులు ఇచ్చేటటువంటి ప్రశ్నలు కాకపోయినా, అటువంటి క్విజ్ ప్రోగ్రాంలు కాకపోయినా, ఏదో టీవీలో జరుగుతున్న క్విజ్ ప్రోగ్రాం ఏదైనా చూస్తున్నాం అనుకోండి, అర్జునుడి శంఖం పేరు ఏమిటి అని వాళ్ళు అడగగానే మనం దేవదత్తం అని చెప్పామనుకోండి, అదే కరెక్ట్ అయింది అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా అబ్బా నీకు భలే తెలుసమ్మా, నీకు భలే తెలిసినా అన్న, బాగా చెప్పేస్తున్నావు, అన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నావు అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. అది కాక రేపు పొద్దున మనవలు కానీ ఎవరైనా ప్రశ్నించినా మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. వెరిమొహం వేసి తత్తత్త అంటే వాళ్ళు అసలు ఇలాంటివన్నీ వినరు. నీకే తెలియట్లేదు నాకేం చెప్తావు అన్నట్టుగా చూస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనసులో హత్తుకునేటట్టుగా ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవచ్చు. ఇంకా పాండవ సైన్యంలో ఉన్న విరాట మహారాజు, ద్రుపద మహారాజు తమ శంఖాలను పూరించి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. శంఖాలను పూరించడం అనేది విజయానికి సంకేతం. అర్జునుడు నా రథాన్ని యుద్ధభూమిలో ఉన్న రెండు సైన్యముల మధ్యలో నిలబెడితే కౌరవ సైన్యం వంక తేరీపారా చూసి నిర్ణయించుకుని ఎవరితో యుద్ధం చేయాలన్న దాని మీద నేను ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తానని సారథి అయిన కృష్ణ పరమాత్మకు విన్నవించాడు. రథం మీద నిలబడి ఒకసారి కౌరవ సైన్యం అంతటినీ చూశాడు. తాత భీష్మాచార్యుల వారు, గురువు ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అన్నదమ్ములైనటువంటి దుర్యోధనాదులు, ఎందరో పెద్దలు, మేనమామలు, ఎందరో స్నేహితులు అందరూ కనపడ్డారు.
అకస్మాత్తుగా ఆయనలో మోహం ఏర్పడింది. కృష్ణ పరమాత్మ వంక తిరిగి, ఓ కృష్ణ పరమాత్మ, యుద్ధభూమిలో సైన్యాన్ని అంతటినీ చూస్తున్నాను. బంధువులు, గురువులు, సోదరులు, స్నేహితులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపేయాలి అన్న భావన కలగగానే నా మనసు వికలమైపోయి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒళ్ళంతా వణికిపోతున్నది. చేతిలో ఉన్నటువంటి గాంధీవం పట్టుకోలేకపోతున్నాను. నిలబడడానికి శక్తి సమకూర్చలేక కాళ్ళు ఉణికిపోతున్నాయి. నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ తెగటార్చి రాజ్యవైభవాన్ని స్వీకరించానని, నెత్తుటికూడు తింటున్నానన్న అపవాదు లోకం చేత పొందడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇంతమంది ఈ భూమి కోసం యుద్ధం చేసుకుని ప్రాణాలు ఒడ్డుతున్నారు. చివరకు దీని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో. అందరినీ చంపి అనుభవించవలసిన రాజ్యం మీద నాకు ఏ విధమైన అనురక్తి లేదు. దీనివలన ఏ అభివృద్ధి కలగదు. గొప్ప పాపం సంభవిస్తుంది. ఆత్మోద్ధరణ జరగదు. నాకు ఈ యుద్ధ మార్గం అంగీకార్యంగా లేదు. యుద్ధం చేయాలన్న కాంక్ష ఆకస్మికంగా మరణించింది అన్నాడు. అని ఇంకా అన్నారు, ఈ కులధర్మం నశించిపోయేటట్టుగా యుద్ధం చేస్తే సంకటస్థితి ఏర్పడుతుంది. ధర్మం వైక్లభ్యం పొందుతుంది. దానికి కారణమైన వారు ఉన్నతగతులను పొందరు. నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇటువంటి కీడునిచ్చే పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు అంటే కృష్ణ పరమాత్మ అన్నాడప్పుడు, అర్జునుడికి జ్ఞానము ఉత్సాహము కలగడం కోసం, మోహం పోవడం కోసం జగద్గురువు అయినటువంటి ఆయన భగవద్గీత చెప్పారండి. వ్యాస భారతంలో భగవద్గీత 700 శ్లోకాలతో చాలా విస్తారమైన రూపంలో ఉంటుంది. భగవద్గీత చాలా గొప్ప ఆలంబనం ప్రస్థానత్రయంలో ఒకటినండి. భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా తెలియని వాళ్ళు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోని వాళ్ళు ఉండరు. ప్రతి వ్యక్తి యందు కర్తవ్యతానిష్టను ఏర్పరచగలిగిన మహోత్కృష్టమైన గ్రంథం అది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార ప్రయోజనాలలో దేశకాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవులందరికీ అందించగలిగిన జ్ఞాన నిక్షేపమైన గ్రంథం లోకానికి అందించడం ఒకటి. అజ్ఞానం అనే చీకటి తొలగించడానికి అర్ధరాత్రి జ్యోతిస్వరూపమై ఉద్భవించిన పరమాత్మ యుద్ధభూమి యందు అర్జునికి కర్తవ్యతానిష్టను ఉపదేశించడానికి పరమాద్భుతమైన అమృతతుల్యమైన విషయం ఇంకొకటి భగవద్గీతలో. భగవంతుడు కనుక నాకు మేలు చేసి ఆ బాబాగారు కనుక నన్ను దయతలిస్తే భారతం అయిపోయిన తర్వాత ఈ శ్రీ మహాభారతం ఇంకా చాలా రోజులు పడుతుందనుకోండి. అయిన తర్వాత భగవద్గీత అందరికీ వినిపించాలి, దాని అర్థం అంతా కూడా చెప్పాలి అనేటటువంటి ఒక కోరిక ఉంది. కాబట్టి బాబాగారు కనుక దయతలిస్తే ఆయన చెప్పిస్తాడు. కాబట్టి దయ చూపమని చెప్పి మీరందరూ కూడా నా మీద దయ చూపమని ఆయన్ని వేడుకుంటూ, నాకు కూడా ఆయన కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. అసలు తిక్కన గారు బాగా తక్కువ చేసి దాని ప్రధానమైన సారం లోకానికి అందించారు. కానీ భగవద్గీతలో వింటేనండి అసలు ఎంతటి విషయాలు తెలుస్తాయో మనకి. ఈ శ్రీ మహాభారతంలో అంత ఎక్కువగా లేదు, చూచాయిగా చెప్పడమే జరుగుతోంది. కాబట్టి ఇటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి అర్జునుడితోటి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అన్నాడు, అజ్ఞానంతో హృదయంలో ఏర్పడిన ఈ భీతి క్షుద్రం ఉత్తరక్షణం విడిచిపెట్టేయాలి. అందులో నుంచి మోహలత అంతా విస్తరించింది. ఈ పిరికితనాన్ని వెంటనే విడిచిపెట్టు. వెంటనే సంతోషంగా, ధైర్యంతో, పూనికతో, ఉత్సాహంతో, కర్తవ్యతానిష్టతో గాంధీవాన్ని పట్టుకుని యుద్ధం చేయడం ప్రారంభించమని వ్యాసుల వారు అంటారు. తిక్కన గారు ఇటువంటి సమయంలో రాకూడని ఈ ఆలోచన నీకు ఎందువల్ల వచ్చింది? ఈ సమయంలో అసలు రాకూడని హృదయ దౌర్బల్యం ఎలా ఏర్పడింది? పైకి కనబడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇవి అవివేకంతో ఉన్న వాళ్ళ తీరు. అర్జున, ఈ తీరులో ప్రవర్తిస్తే నువ్వు సద్గతి నుంచి తప్పిపోతావు. ఇటువంటి అజ్ఞానజనితమైన భావన ఏర్పడిన కారణం చేత చేయవలసిన పనిని చేయకుండా వదిలిపెట్టి చేయకూడని పనిని చేయవలసిన పనిగా నువ్వు స్వీకరిస్తే, అలా స్వీకరించి ప్రవర్తిస్తే దానివల్ల నువ్వు ప్రయాణించవలసిన మార్గాన్ని వదిలిపెట్టేస్తావు. పొందవలసిన ఉత్తమమైన కీర్తిని పోగొట్టుకుంటావు. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యని వారు అపకీర్తిని పొందుతారు. ఈ సమయంలో హృదయ దౌర్బల్యం పనికిరాదు. ఈ తక్కువ భావనను మనసులో నుంచి విడిచిపెట్టు. గాంధీవాన్ని చేతో పట్టుకుని లేచి యుద్ధానికి సిద్ధపడమని అంటూ పరమాత్మ చెప్పాడు. నీకు నువ్వు చాలా తెలివైన వాడినని అనుకుని మోహజనితమైన అజ్ఞానంతో కూడుకున్న ఒక సిద్ధాంతాన్ని పెద్ద విద్వాంసుడిలా ప్రతిపాదన చేస్తూ దానిని సమర్థించి మాట్లాడుతూ పరమసత్యాన్ని విస్మరిస్తున్నావు. లోకంలో జ్ఞానం కలిగిన వారు బ్రతికి ఉన్నవారి కోసం శోకించవలసిన అవసరం లేదు. మరణించిన వారి కోసం అసలు శోకించరు అని చెప్పాడు. లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. భగవద్గీతలోనండి 2వ
అధ్యాయంలో శ్లోకం అది. ఎందుకంటే లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఉంటానంటే అవ్వదు కదండి. టైం అయిన తర్వాత వెళ్ళిపోవలసిందే. మళ్ళీ కొత్త శరీరాన్ని పొంది భూమి మీదకి రావాల్సిందే. ఇది ఎవరూ తప్పించడానికి సాధ్యం కాని ఈశ్వర ప్రోక్తమైన జనన మరణ చక్రస్వరూపం. ఏది నువ్వు తప్పించగలిగేది జరిగి తీరేవి, దానికోసం ఏడవలసిన అవసరం లేదు. మనం తప్పించలేము అని తెలిసినప్పుడు, పరమాత్ముడే అది చేసేది అని తెలిసినప్పుడు దాని గురించి మనం బాధపడవలసిన అవసరం ఏముందండి? వెళ్ళిపోయే వారి కోసం ఉండిపోయేవారు ఏడవడానికి వీలు కాదు. ఉన్నవారి గురించి ఏడవలసిన అవసరమూ లేదు. లోకంలో వెళ్ళిపోకుండా ఉండిపోయేవారు లేరు. ఏడుస్తూ ఇదంతా ప్రజ్ఞతో కూడుకున్న విషయంలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ విద్వాంసుడిలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు. ఇటువంటి దుఃఖాన్ని విజ్ఞానులైన వారు పొందకూడదు. ఈ మోహబుద్ధిని విడిచిపెట్టు. భగవద్గీత ఏడవద్దు అంటూ ప్రారంభం చేసిందండి. అలాగే ఎప్పుడూ కూడా ఏడవద్దు అంటూ పూర్తవుతుంది. శోకాన్ని పరిహరించడానికి కావలసిన మార్గాన్ని ఉపదేశించినటువంటిది భగవద్గీత. శోకం నశించిపోతే మిగిలేది శాంతి. ఈ శరీరం ఎప్పుడూ ఒకలా ఉండేది కాదు. అది అనేకమైన అవస్థలను పొందుతూ ఉంటుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధకము, చివరకు శరీరం విడిచిపెట్టడం. కాబట్టి చిరిగిపోయిన వస్త్రాన్ని ధరించిన వ్యక్తి వదిలిపెట్టినట్టుగా అలా ఆత్మ తొడుక్కున్న శరీరం జర్జరీభూతమై సహకరించకపోతే దానిని వదిలిపెట్టాల్సి వస్తుంది. వ్యక్తి కొత్త బట్టలు తొడుక్కున్నట్టుగా ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇది అనివార్యమైన పరిణామం క్రమం. ఈశ్వరుడు విధించిన జనన మరణ చక్రము. అందులో ఎవ్వరూ ఏమీ చేసేది ఉండదు. దానికోసం శోకించడం అనేది విద్వాంసులు చేయదగిన పని కాదు. అంటే ఎప్పుడు పోయిన దాని గురించి ఆలోచించడమో, వస్తుందో రాదో అని ఆలోచించడమో చేస్తూ అందరూ చాలామంది చేసేటటువంటి పని అని ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండడమే. అయ్యో అది అలా వెళ్ళిపోయిందే అని బాధపడుతూ ఉంటాం. మనం ఆపగలమా అండి పోయేదాన్ని? దేన్ని ఆపలేం కదండి. భగవంతుడు ఆ సమయానికి అలా జరగాలి అని రాసేసిన తర్వాత ఆపడానికి మనమెవరమండి? అలాగే ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుందో లేదో, పిల్ల పెళ్ళి సరిగ్గా జరుగుతుందో లేదని ఇప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంటే జరుగుతుందా అండి? సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. బాధపడుతూ కాదు, ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా. జరగబోయే కార్యక్రమం ఎంతో సంబరంగా జరుగుతుందని ఊహించుకోవాలి తప్పితే ఎలా చేస్తామో అని బెంగపెట్టుకుని కూర్చుంటే అది సరైన పద్ధతి కాదు. విద్వాంసులు చేయదగిన పని కాదు. అంటే మంచి ధర్మం కలిగిన వాళ్ళు జయం ఎప్పుడూ మనకి లభిస్తుంది, పరమేశ్వరుడి యందు నమ్మకం ఉంది అనేటటువంటి వాళ్ళు చేయవలసిన పని అది కాదు. ఇది తప్పని విషయం కాబట్టి మరణం వస్తుందని భయపడిన స్థితిలో ఏడవడం, భయము విద్వాంసులు పొందరు. బ్రతికి ఉండగా ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరణించిన తర్వాత ఏమవుతుందన్న దాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. చేయవలసినది ఏదైనా ఉంటే ఆలోచించాలి. మరణం వచ్చిన తర్వాత తాను చేయవలసినది ఏమీ ఉండదు. శరీరం పడిపోయిన తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. జీవించి ఉండగా ఏం చేస్తే ఉత్తమ జన్మ పొందుతారన్న విషయం కానీ, లేదా మళ్ళీ జన్మ పొందకుండా ఉండే ఉత్తమ స్థితికి ఎంత దగ్గరగా జరగాలన్న దాని మీద సాధన చేయాలి. కానీ ఉన్నన్నాళ్ళు వెళ్ళిపోతామేమో అని ఏడ్చేస్తే వచ్చే ప్రయోజనం ఏం ఉండదు. కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేసి ఆత్మస్ఫూర్తికి సంబంధించిన తత్వజ్ఞానాన్ని ఉపదేశనం చేశాడు. ఆయన ఇంకా అన్నారు, ఓ అర్జున, రాజులకు విహిత కర్తవ్యము పోరాటం చేయడం, దుష్టులను భంజించడం, శిష్టులను రక్షించడం వాళ్ళు చేయవలసిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నిర్వహించిన వారి కోసం స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి. బాధపడకుండా నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. అంతేగాని ఎప్పుడూ భయపడకు. కర్మ చేయవలసిన విధానం గురించి మాట్లాడుతూ మనిషి కర్మ చేయకుండా ఉండలేడు, ఉండకూడదు కూడా. ఏ కర్మ చేయాలి అంటే ఏది శాస్త్రం చేత ప్రతిపాదించబడిందో, ఏది శాస్త్రం అంగీకరించిందో, ఏ కర్మ ఎలా చేయమని చెప్పిందో అటువంటి కర్మలు చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. తన స్వబుద్ధికి తోచినట్లుగా చేయడం కాకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ కర్మ ఇలా చేయాలని శాస్త్రం చేత ప్రతిపాదించబడిన కర్మలు మాత్రమే చేస్తూ ఉండాలి. కర్మ అంటే పని, ఒక క్రియ. ఎలా చేయాలండి? శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. ఒక పెళ్లి చేస్తున్నాం, శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. జీలకర్ర బెల్లం పెట్టుకునేంత వరకు ఒకళ్ళనొకళ్ళు వధువు వరుడు చూసుకోకూడదు. ఈ రోజుల్లో పెళ్లి చూపులు అంటున్నారు, బాగానే ఉంది, చూసుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో చూసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి పీటల మీదే చూసుకోవాలి. మధ్యలో ఈ ఏమిటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోలని, ఇంకా ప్రీ వెడ్డింగ్ ఫోటోల్లో ఒక సంసారం చేసేస్తున్నట్టే తీసేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అప్పుడే చూసుకున్నటువంటి ఫలితం ఎక్కడుంటుందండి? ఉండదు. వాళ్ళకి ఫీలింగ్స్ కాదు, అప్పుడే చూసుకున్న ఫీలింగ్స్ రావడం కాదు నేను అంటున్నది.
కళ్ళల్లో కళ్ళు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టగానే ఒకళ్ళనొకళ్ళు వధూవరులు చూసుకుంటే ఆ వచ్చే ఫలితం వేరు. చెయ్యి పట్టుకుని అరచెయ్యి తగిలేటట్టో, వేళ్ళు తగిలేటట్టో, లేకపోతే పూర్తి చెయ్యి వేళ్ళు అరచెయ్యి తగిలేటట్టో వాళ్ళు కనుక మొట్టమొదటగా పట్టుకుంటే పుట్టే సంతానం దాని మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకున్నాం కదా మనం వివాహ విషయంలో గురించి తెలుసుకుంటూ. అటువంటిది ఏమీ లేకుండా ముందే వీళ్ళన్నీ కానిచ్చేస్తూ ఉంటే, శాస్త్రం చెప్పినట్టు వినకుండా ఉంటే దాని ఫలితాలు ఏమీ ఉండవు. అందుకే చాలామంది పెళ్ళైన తర్వాత 5 ఏళ్ళు అయిపోతున్నాయి, 6 ఏళ్ళు అయిపోతున్నాయండి, పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే తప్పు భగవంతుడిది కాదు, మనదే. మనల్ని అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులది కూడా. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి పనులని చేయకుండా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పెళ్లి చేసుకోవాలి, అలాగే చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇంకో విషయం, తల్లిదండ్రులకి తద్దినాలు పెట్టడం, అది కూడా ముఖ్యమైన విషయమే. అది ఎలా చెయ్యాలో శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. పెళ్ళి ఎంత వేడుకగా చూస్తున్నామో తండ్రికి తద్దినం పెట్టడం కూడా, తల్లికి తద్దినం పెట్టడం కూడా అంతే ఇదిగా చేసుకోవాలి. శాస్త్రం ఏ రకంగా చెప్పింది, ఏ రకంగా మడిబట్ట కట్టుకోవాలంది, ఏ రకంగా పెద్ద కొడుకునే పెట్టమనంది, ఎక్కడ పోతే శరీరాన్ని ఎక్కడ తండ్రి కానీ తల్లి కానీ విడిచిపెట్టారో ఆ ప్రదేశంలోనే తద్దినం పెట్టమని చెప్పి కూడా చెప్పారు. ఈ రోజుల్లో వాళ్ళు రావడానికి లేక నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు 4 చోట్ల సత్రవల్లో డబ్బులు కట్టేసి వాళ్ళంతా చేయించేసిన తర్వాత అక్కడే భోజనాలు చేసేసి వచ్చేసి మళ్ళీ సర్దుకోవడాలు, వంట వాళ్ళని మాట్లాడాలు ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయండి? ఇవన్నీ చేయలేము. కాబట్టి అక్కడిదక్కడే అయిపోయింది. మహా వస్తారా, ఆడపడుచులను ఎవరినైనా పిలిస్తే వస్తారు, వచ్చారా వాళ్ళు తింటారు వెళ్ళిపోతారు. మహా ఇంకో నలుగురు ఎక్కువ వస్తే ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వడమే అంటున్నారు తప్పితే, మన ఇంట్లో మనం చేసుకుందాం తండ్రిది, మన ఇంట్లో మనం చేసుకుందాం తల్లి తద్దినం అనేటటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆ వంట వాళ్ళని పెట్టుకోవడం, ఇన్ని రకాల వంటలు మిగిలిపోతే ఏం చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు చూడాలి, ఇవే ఆలోచించుకుని మళ్ళీ రేపు ఆఫీస్ ఉంటే ఒకవేళ ఆ రోజు మధ్యాహ్నం 12 తర్వాత ఏ 3కో అంత తతంగం అయిపోయింది అనుకోండి, మధ్యాహ్నం నుంచి జాయిన్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటానంటూ ఉంటారు. అది తప్పండి. ఒక్కరోజు జీవితంలో నువ్వు ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళాలి, పిల్ల బర్త్డే, సినిమాకో షికారుకో లేకపోతే మాల్కో తీసుకెళ్ళమంది, వెళ్ళిపోవాలి. మ్యారేజ్ డే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్ కూతురు పెళ్ళి సెలవు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇటువంటి వాటన్నిటికీ సెలవులు దొరికిన వాళ్ళకి తండ్రి తద్దినానికి తల్లి తద్దినానికి సెలవు దొరకదటండి. ఎందుకు అంత కౌపీనం, అంత కాపీనంగా ఎందుకుంటారు? కాబట్టి అటువంటివన్నీ కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేయండి. అది మన తరానికే కాదు, మన పిల్లలకి, మన వంశానికి కూడా ఎంతో మంచిది. పెద్దవాళ్ళు మనం పెట్టిన తద్దినాన్ని స్వీకరించి ఆ భోజనం కనుక చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడి మనం అడగకుండానే కొన్ని వరాలను ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడూ మనం ఆనందంగా ఉండాలని చూస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రం అంగీకరించి ఏది చెప్పిందో, ఏ కర్మ ఎలా చేయమని చెప్పిందో అటువంటి కర్మలు చేయాలి. కర్మను చేయడమే తప్ప కర్మఫలాన్ని మనం ఆశించకూడదు. కర్మఫలాన్ని ఇవ్వాల్సిన వాడు ఎవరండి? భగవంతుడు. చేసిన కర్మల చేత ప్రీతి పొంది ఫలితాన్ని అనుకూలంగా ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఏమో, ఆ పని జరిగి ఫలితం వస్తే నాకు ఏ ఉపద్రవం ఏర్పడుతుందో అనుకుని భగవంతుడు ఇచ్చి ఉండడన్న నిశ్చయాత్మకమైన బుద్ధితో తొట్రుపాటు పడకుండా, కర్మ చేసిన ఫలితం రాలేదన్న నీరసంతో, నిర్వేదంతో మనిషి కూలపడిపోకుండా భగవంతుడు కర్మఫల ప్రదాత అనే బుద్ధితో ముందుకు ప్రస్థానం చేయవలసి ఉంటుంది. మూల భారతంలో కృష్ణ భగవానుడు చెప్పాడండి, కర్మలు చేయడం విషయంలో అధికారం ఉన్నది తప్పితే కర్మల ఫలితాన్ని పొందడంలో ఏ విధమైన అధికారము లేదు. దానిని నిర్ణయించవలసిన వాడు పరమేశ్వరుడు. ఎవరు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెడుతూ ఉంటారో వాళ్ళు ఏ విధమైన అవివేకం చేత బంధించబడకుండా అదే ఒకనాటికి యోగంగా మారి ఒకనాటికి ఈశ్వరానుగ్రహం ప్రాప్తపడడానికి కారణం అవుతుంది అని చెప్పాడు ఆయన. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనం ఏదైనా ఒకటి చేసామనుకోండి, దాని ఫలితాన్ని ఆశించకూడదు. అంటే ఒక దానం చేసాం, ఎవరికో బట్టలు ఇచ్చాం లేని వాళ్ళకి, లేకపోతే చెప్పులు ఇచ్చాం, వాళ్ళకి చెప్పులు ఇచ్చాం కదా మనకి ఇంకో 10 రకాల చెప్పులు ఇచ్చేస్తాడేమో దేవుడు, మనం బట్టలు ఇచ్చాం కదా నాకు ఇంకో 4 కొత్త చీరలు ఇచ్చేస్తాడేమో అనేటటువంటి ఆశను పెట్టుకుంటూ మనసులో ఉంచుకుని వాళ్ళకి దానం చేస్తే దాని ఫలితం ఇవ్వడు భగవంతుడు. మనకి ఎక్కువగా ఉన్నాయి, ఎలాగూ కట్టట్లేదు, ఇచ్చేస్తున్నాం. కాబట్టి అటువంటివి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనస్సులో ఇంకో రకమైన ఆలోచన ఏదీ లేకుండా మనం అటువంటి పనులన్నీ కూడా చేయాలి. కాబట్టి ఈ రకంగా కృష్ణ పరమాత్మే కర్మ గురించి అంత చక్కగా చెప్పాడు. చెప్తే అర్జునుడు అది విని ఏమన్నాడు, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అతని భయాన్ని పోగొట్టి యుద్ధం చేయడానికి ఏ రకంగా అతన్ని
ప్రేరేపించాడు, అతని భయం పోయి యుద్ధం ఎంత చక్కగా చేశాడు అనే విషయాన్ని ముందు ముందు పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.